దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక మాటని మనము చూద్దాము సహోదరులారా, చాలా జాగ్రత్తగా. ఈరోజు ప్రతి ఒక్కరు దేవుని పరిచర్య జరగటానికి ధనాన్ని ఇచ్చే విషయంలో, ధనాన్ని హెచ్చించే విషయంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక విషయం చాలా క్లియర్గా మీకు చెప్పడానికి నేను తెగిస్తున్నాను ఈ విషయాన్ని. మనం ఎంతైతే దేవుని పని జరగడానికి ఇస్తామో, ఎంతైతే దేవుని పని ముందుకెళ్ళడానికి ఇస్తామో, ఎంతైతే మనం సహకరిస్తామో దేవుని పని జరగటానికి, అంతగా మనం ఆస్వాదించబడతాం. అంతగా మనం దీవించబడతాం. నా మాటలు నేను చెప్పట్లేదు. నా మాట కాదు ఇది. దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడిన కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈరోజు దేవుడి పని జరగటానికి, ఇవ్వటానికి చాలామంది తప్పించుకునే పనిలో ఉన్నారు. దేవుడికి ఇవ్వటానికి ఇష్టం లేక ఏదన్నా ఒక అవకాశం దొరికితే, సంఘములో ఏదన్నా ఒక సందర్భం దొరికితే, సంఘానికి రాకుండా ఆగిపోతే డబ్బులు ఇచ్చే పని కూడా ఉండదు కదా అని కొంతమంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం దొరికిన వెంటనే వారు సంఘానికి ఆగుతున్నారు. 2 దేవుడికి ఇచ్చే విషయంలో సంపూర్ణంగా ఆగిపోతున్నారు. అయితే ఈ రాత్రికాల సమయమున చాలా క్లియర్‌గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏందంటే, నువ్వు కాపోతే ఇంకొకరిస్తారు. వారు కాపోతే ఇంకొకరిస్తారు. కానీ దేవుడు తన పనిని మాత్రం ఎక్కడ కూడా ఆపడు. ఆయన పని కంపల్సరిగా ఎవరో ఒకరి ద్వారా జరిగిస్తాడు. నీకు రావాల్సిన మేలు ఇంకొకరు పొందుకుంటారు. దేవుడికిచ్చి నష్టపోయిన వారు ఎవ్వరు కూడా లేరు. దేవుని వాక్యం ఇప్పుడు చూద్దాము ఒకసారి. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనము సొలొమోను అనే జ్ఞాని సొలొమోను గారు వివరించిన మాటను మనం ఒకసారి చూద్దాం. 11:24 సామెతల గ్రంథం. వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. చాలా స్పష్టంగా చెప్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. రెండోది, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఈరోజు మనము మన కష్టార్జితం లేదా మనం శ్రమపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా కుటుంబాన్ని చూసుకున్న తర్వాత, మనకున్న సమస్యలు, మనకున్న ఆటంకాలన్నీ చూసుకున్న తర్వాత, ఒక వంతు లేదా 2 వంతులు మాత్రం కంపల్సరిగా దేవుని పని జరగటానికి ఇవ్వాలి. అయితే ఇక్కడ చెప్తున్నారు వెదజల్లాలంట. వెదజల్లటం అంటే ఏంటి? ప్రతి చోట కూడా దేవుని పని ముమ్మరంగా జరుగుట కొరకై కంపల్సరిగా ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు వెదజల్లటం వల్ల అభివృద్ధి పొందుతావు. అంటే దేవుడికిచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. దేవుని పనికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. కానీ ఈరోజు దేవుడి పనికి ఇవ్వటానికి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం, నేను అందరిని అనట్లేదు, కొంతమందిని మాత్రమే నేను అంటున్నాను. కొంతమందికి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. దేవుని సన్నిధికి కానుక ఇవ్వకుండా, దశంభాగాలు ఇవ్వకుండా, ప్రతిష్ట కానుక ఇవ్వకుండా, దేవుడి పని జరగకుండా ఎవరైతే కానుకని బిగబడుతున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, నువ్వు ఇస్తుంది మనుషులకు కాదు, నువ్వు ఇచ్చేది మనిషికి కాదు. నువ్వు ఇచ్చే దాని ద్వారా దేవుడి పని జరుగుతుంది కనుక, దేవుడి పని జరిగితే ఆత్మల రక్షణలోకి వస్తాయి కనుక, దాని ఆశీర్వాదం అంతా, దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క దీవెన, మేలు మొత్తం కూడా నీకు, నీ కుటుంబానికి మెండుగా కలుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు అనుకోవచ్చు, తెలివిగా నేను తప్పించుకున్నాను, ఒక విషయాన్ని అడ్డుపెట్టి నేను కానుక ఇవ్వకుండా తెలివిగా తప్పించుకున్నాను అని అనుకుంటున్నావేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. దేవుడు మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. దయచేసి ఎవరు క్లారిటీగా, ఎవరు కూడా ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి చెప్పాల్సిన అవసరము
దేవుడి కాడ ఉండదు. అంటే నీ గురించి నేను దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నువ్వు దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు గనక. కాబట్టి దయచేసి మనం కుయుక్తి ఉపయోగించి చాలా తెలివిగా దేవుడికి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే నష్టం నీకే. దేవుడికి మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే కొంచెం ఇబ్బందవుతుంది అంతే. దేవుడి పని కొంచెం ఇబ్బందవుతుంది. కానీ దేవుడి పని మాత్రం ఆగదు. ఖచ్చితంగా ఆయన పని ఆయన జరిగిస్తాడు. చూద్దామా ఈ మాటను ఒకసారి? యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన వారిని వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతరంగమును ఎరిగినవాడు గనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య అక్కరలేదు. అర్థమవుతుందా? మనిషి యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. పైకి ఇచ్చేవారుగా నటించి, పైకి ఇచ్చేవారుగా మంచివారుగా నటించి, పైకి మేమిస్తామని చెప్పి, తర్వాత ఇంతివ్వాలా, అంతివ్వాలా, ఏదో ఒక విషయం అయితే బాగుండు, ఆ విషయాన్ని అడ్డుపెట్టి బయటికెళ్ళిపోవచ్చు, ఆ విషయాన్ని అడ్డుపెట్టి మనం దేవుడికి ఇవ్వకుండా తప్పించుకోవచ్చు అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు ప్రమాణం చేయగా తనకి నష్టం వచ్చినప్పటికిని కూడా ఆ ఇచ్చిన మాట తప్పడంట. కాబట్టి మరి మాట తప్పి దేవుడి దృష్టిలో మీరు అవినీతిమంతులు అవుతారో, లేకపోతే నీతిమంతులు ఇచ్చిన మాటని కాపాడుకొని నీతిమంతులు అవుతారో, ఇచ్చి ఆత్మలు రక్షిస్తారో, ఇచ్చి దేవుని పని చేస్తారో, లేకపోతే ఇవ్వకుండా తప్పించుకొని మీ ఇష్టానుసారంగా మీరు ఉంటారో, అది మీరే తెలుసుకోండి. దేవుడికి ఇవ్వటం వల్ల నేను మళ్ళీ చెప్తున్నాను, నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. దేవుడికి ఇవ్వండి. మీరు మీ కుటుంబాలు బాగుంటారు. ఖచ్చితంగా ఆత్మ రక్షణలోకి వస్తాయి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.